జిల్లా కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆలయ చైర్మన్ బిఎంకే రవిచంద్రబాబు, కుప్పంలో వైసీపీ హయాంలో తిరుపతి గంగమ్మ ఆలయాన్ని రాతితో పునర్నిర్మిస్తామని ఆలయాన్ని కూల్చివేశారు. రాతితో కట్టకుండా సిమెంట్తో ఆలయాన్ని నిర్మించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుపతి గంగమ్మ ఆలయాన్ని నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక ఆలయాలను నిర్మించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. అమ్మవారి విశ్వరూప దర్శనానికి పెద్ద సంఖ్యలో లక్షల్లో భక్తులు తరలివస్తారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయం తరహాలో కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయాన్ని నిర్మించేందుకు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని గంగమ్మ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా తిరుపతి గంగమ్మ ఆలయాన్ని పునర్నిర్మిస్తాం. ఆలయ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలి. కొంతమంది వారి స్వార్థానికి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రచారం చేస్తున్నారు. గర్భాలయం, అంతర్గర్భాలయం, మహామండపంను నిర్మించడం జరుగుతుందని అన్నారు. తిరుపతి ఆలయ పునర్నిర్మాణంపై కొంతమంది అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. అలాంటి పుకార్లను, అపోహలను ప్రజలు నమ్మకండి అని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. బాగున్న దేవస్థానాన్ని కొట్టేసినారు. అది కొట్టేసిన తర్వాత రాతితో కడతామని అర్థం మాత్రం రాతితో కట్టి గోపురం అంతా ఇటుక రాళ్ళతో కట్టే ప్రయత్నం చేసినారు. అప్పట్లో మన తెలుగుదేశం లీడర్లు, తెలుగుదేశం పార్టీ చెందిన పూజారులు అందరూ కలిసి లేదు ఇట్లా కట్టకూడదు, బాగా కట్టాలా, రాతితోనే కట్టాలా అని చెప్పి తగరాలు చేసిన దాని వల్ల అది నిలిచింది. అప్పుడు కొద్దిగా వర్క్ నిల్లేదు, స్లోగా పోతా ఉండేది వర్క్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు బస్ స్టాండ్ లో, ఆపోజిషన్ లో. అప్పుడు మీటింగ్ లోనే సారు హామీ ఇవ్వడం జరిగింది, మన గవర్నమెంట్ వస్తేనే రాతితో కడతామని చెప్పి సారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన గవర్నమెంట్ రాగానే సార్ 8,40,00,000 రూపాయలు తిరుపతి గంగమ్మ దేవస్థానం రాతితో కట్టేదానికి, తిరుపతి గంగమ్మ, ముత్తుమారియమ్మ, వినాయకుడు, నాగదేవతలు, అదేవిధంగా నవగ్రహాలు దీనికోసంగా శాంక్షన్ చేశారు. శాంక్షన్ అయిపోయింది. గుడి కట్టాలా, గుడి కట్టాలంటే ఇక్కడ కట్టాలా అని కొందరు, అక్కడ కట్టాలా అని కొందరు, ప్రతి ఒక్క ఇష్యూ వస్తూ ఉండే దాని వల్ల ఇది ఆలస్యం అయిపోయింది. ఆలస్యమైన తర్వాత 2 సార్లు ప్లాన్లు వేసాం, 3 సార్లు ప్లాన్లు వేసాం. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం, భిన్నాభిప్రాయాలుగా వస్తూ ఉంది. ఇది భిన్నాభిప్రాయాలుగా వచ్చే పని మనకొద్దు. రాష్ట్రం మొత్తం దేవస్థానాలు కట్టేది దేవాదాయ శాఖ, ఏపీ గవర్నమెంట్ తరఫున రాష్ట్రం మొత్తం దేవస్థానాలు కడతారు. మన అమరావతిలో అంటే వెంకటేశ్వర స్వామి అద్భుతంగా కడతా ఉంటారు. ఎన్ని జాగాలు రాష్ట్రం మొత్తం, అది ఎన్ని వేల గుళ్ళో కడతారు. అది కట్టేది ఎవరు అంటే మన ఏపీ గవర్నమెంట్ తరఫున ఇంజనీర్లు ఉంటారు, టెక్నికల్ ఇంజనీర్లు ఉంటారు, డిఈలు ఉంటారు, ఈఈలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, సపతి ఉంటారు. వాళ్ళు మెజర్మెంట్ తీసుకుంటారు. మెజర్మెంట్ తీసుకొని శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రం ప్రకారం ఏ దేవుడు ఎక్కడెక్కడ ఉండాలి, వాళ్ళ మెజర్మెంట్లు ఏమి, ఏది ఎంతంత మెజర్మెంట్ లో రావాలా అనేది వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు ప్లాన్ ఇస్తారు. దాంతో పాటు మనం ఇక్కడ లోకల్ గా ఉండేవాళ్ళు కూడా కొంతమంది కూర్చొని, పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళంతా కూర్చొని దీన్ని ఇట్లా కడితే సరిపోతుందా. ఇక్కడ ముఖ్యంగా తీసుకోవాల్సింది 3 ప్రశ్నలు తీసుకోవాల్సి వస్తుంది. దానికి వాళ్ళు చెప్పింది ఏమరంటే, సపతి వాళ్ళు కానీ అందరూ శాస్త్రజ్ఞులు అంతా చెప్పింది ఏమరంటే, స్వయంభు దేవుడు అంటే మనకు ఇప్పుడు చిత్తూరు కాణిపాకంలో ఉండేది స్వయంభు దేవుడు. ఆడే పుట్టిండేది, బావిలో పుట్టిండేది. అట్లా స్వయంభు దేవుడిని కదిలించకూడదు. ఇది ప్రతిష్టాపన చేసే దేవుళ్ళు. మొదలు వచ్చి మన అమ్మ తిరుపతి గంగమ్మ ఉండింది అక్కడ, దీంట్లో గునేజ్ బావి, ఈ వంక పక్కలో గునేజ్ బావిలో ఉంది. నీళ్ళు ఎప్పుడైతే ఎక్కువైపోయిందో అక్కడ పోయేదానికి కాకుండా, భక్తులు బొక్కే కాకుండా, జాతర చేసే కాకుండా పోయినప్పుడు అప్పుడు ఉన్న ధర్మకర్తలు, అప్పుడు ఉన్న పెద్ద మనుషులు చేరి 5 రాళ్ళు ఉంటే ఆ రాళ్ళు ఎత్తుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన పెట్టేసి ఇక్కడ పూజ చేసుకుంటాం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఊరికే పెంకుల్లో అట్లా కట్టడం, పెంకుల్లోనే ఊరికే చిన్న గుడిసి మాది కట్టడం. ఆ తర్వాత చంద్రబాబు సార్ రాగానే బ్రహ్మాండంగా గుడి కట్టడం, అది 30 ఏళ్ళుగా ఆ గుడి ఉండడం. ఇప్పుడు వచ్చే లోపల అది పొలిటికల్ గా దాన్ని తీసేయడం, ఈ రామాయణాలంతా ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఇదంతా మనకు అవసరం లే. రాజకీయాలకు అతీతంగా దేవస్థానము, దేవుడు అనేది మనకు ముఖ్యము. మీరు దానికంతా పోద్దన్న చంద్రబాబు నాయుడు సార్ గారు మమ్మల్ని అంతా గట్టిగా మందలిచ్చి మీరు ఈ విధంగానే చేయండి, మంచి డిజైన్ చేసి చేయండి అని చెప్పి మీరు కమిటీ మెంబర్లు ప్లస్
మన అఫీషియల్స్ అంటే కలెక్టర్ గారు, మన పిడి గారు, పిఎస్ ముండత్మన్ గారు, డాక్టర్ సురేష్ బాబు గారు, వీళ్ళ పెద్ద వాళ్ళంతా కూర్చొని ఇది ఏం ప్రాబ్లం, ఇక్కడ ఏం జరుగుతా ఉంది చూసి దాన్ని క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం నిన్న ప్లాన్ కూడా వచ్చింది. ఆ ప్లాన్ అంతా కూడా చూపించి అన్ని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాం. దాంట్లో కొంతమంది వాళ్ళ స్వార్థాలకు వాళ్ళు కలెక్షన్ చేసుకునేదానికి వాళ్ళు ఇచ్చేసరికి దానికి ముందేమో ఇట్లా జరపచ్చు, ఇట్లా జరుపుతామన్నారు. తిరిగా అట్లా కాదు, అక్కడ వీధి పోటీ వస్తే కొద్దిగా 10 అడుగులు ఇట్లా రావాలా అనే లోపల ప్లాన్ మొత్తం మార్చేసి దానికి ధర్నాలు చేసి చూశారు కదా మీరు కూడా వీడియోలో. దీంట్లో వస్తా ఉంది, ప్రజలకు అంతా దాన్ని ముట్టుకొని ఎత్తేస్తే అరిష్టం అయిపోతుంది, కుప్పానికి మనకు అరిష్టం అయిపోతుంది, ఎట్లా అయిపోతుంది అంటే భయపెట్టిస్తా ఉన్నారు, జనాల్ని రెచ్చగొడతా ఉంటారు, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అది చాలా పొరపాటు. మన స్వార్థానికి మన దీనికి చేస్తే మనం లైఫ్ లాంగ్ బతకాల్సింది. ఇక్కడ వచ్చే ఏదో డబ్బులు వచ్చేస్తుంది, ఆ డబ్బులనే బతికేస్తామంటే బతకలేరు. ఈడ అమ్మ దుడ్లు తిన్నోళ్ళంతా ఏమేమి గతులు పట్టినారు, ఏమేమని మన చరిత్రలే తెలుసు, మన తండ్రులతో చూసినాం ఎందుకు మంది ఎన్ని రకాలుగా అయిపోయినారు. కాబట్టి ఆ విషయాన్ని ఆ మైండ్ లో ఉండేది దయచేసి పక్క తీసేసి నా మాటే జరగల్లా, నీ మాటే జరగల్లా అనేది పక్కన పెట్టి, నేనేమి చదువుకోలే, నాకేమి శాస్త్రాలు తెలియదు, నేనేమో ఇట్లు కట్టాలా అట్లా కట్టాలి నేను చెప్పను, ఎందుకంటే నాకు తెలియదు. కాబట్టి అది చేసేకి సపతీలు ఉండారు, దానికి ఇంజనీర్లు ఉండారు, ఏ లోటు ఏ రాయి ఎంత హైట్ ఉండాలా, దానిపైన ఎంత కూర్చోవల్లా, ప్రజలకు ఇబ్బంది కాకుండా రేపు కాలానికి ఏమి కాకుండా వాళ్ళు దాన్ని ప్లాన్ చేశారు. దాంట్లో ఏమంటే ఇట్లా దర్శనానికి గర్భాలయం, అంతర్గర్భాలయం, మహామండపం వచ్చిన తర్వాత వాళ్ళు ఇట్లా లోపల వచ్చి ప్రజలందరూ ఇట్లా దర్శనం చేసుకొని హ్యాపీగా ఎక్కిపోయేదానికిను, విఐపీస్ డోనర్స్ వాళ్ళు సపరేట్ వేవ్ లో వచ్చి వాళ్ళు దేవుని చూసుకొని పోయేదానికిను వాళ్ళు లోపల దూరిన ఫీలింగ్ ఉంటుంది. కానీ ఎవరు లోపల దూరినా కానీ ఈ గర్భాలయం లోపల ఎవరు దూరేకి అయ్యలేదు. ఇంతసేపు మీరే చెప్పారు, జాతర టైంలో నా పెండ్లాం దర్శనం కాలేదు, మాగ దర్శనం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అది 100% నిజం. ఎందుకంటే మనకు డైలీ పూజలు జరిగే దేవస్థానం కాదు, మనం సంవత్సరానికి 1 రోజు మాత్రమే, అది తెల్లవార్త 10 గంటలకు అమ్మ తెలుసు దేవస్థానానికి వస్తే రాత్రి 10 గంటలకు కింద దిగేస్తుంది. ఓన్లీ 12 గంటలే. ఆ 12 గంటల్లోనే లక్షల్లో జనాభా దైవ దర్శనాలు చేయాలి. ఎంతో మంది ప్రజలు రోడ్లనే దేవుని చూసుకొని పోయే సందర్భాలు ఉంది. లాస్ట్ గవర్నమెంట్ 5 ఏళ్ళు కూడా నేను రోడ్లనే నా పెండ్లాం బిడ్డలు మొక్కం పోయినా. ఎందుకంటే రష్ ఎక్కువ, ఎవరు ఏమి చేసినా కంట్రోల్ చేయలేము, అంత పరిస్థితి ఉంటుంది. దానికి కారణాలు ఏంటి, దాని పరిస్థితి అంతా ఇట్లుంది అని మనము ఆ దేవాదాయ శాఖ వాళ్ళకి చెప్పిన దాని నుంచి వాళ్ళు ఒక సజెషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మా పూజారులు కూడా మన తిరుపతిలో తాతయ్య కుంట దేవస్థానం ఉంది, మోడల్ అది చాలా బాగుంది. విఐపీస్ కు దర్శనం ఇవ్వగలుగుతాము. అదే విధంగా సామాన్య భక్తుడు రోడ్లో మోకినా ఇక్కడ ఉండేది ఏమి, ఓన్లీ గర్భాలయం మాత్రం ఉంది. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు గర్భాలయం లోపలనే దూరాలంటారు. ఆడ ఆల్రెడీ పూజారులు ఒక 70 మంది 50 మంది ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే. అది నిండిపోయింది జాగా, సాలేదు. ఎట్లా వాళ్ళు దర్శనాలు చేస్తారు? వాళ్ళు విఐపీది ప్రాబ్లమే, డోనర్ది ప్రాబ్లమే, మామూలు జనాలది ప్రాబ్లమే. దానికి వాళ్ళకి మనము ఈ దేవాదాయ శాఖ వాళ్ళకి చెప్పిన దానికి వాళ్ళు ఏం చేశారంటే గర్భాలయం, అంతర్గర్భాలయం అని 2, ఆ తర్వాత మహామండపం 3 వచ్చే విధంగా నిర్మిస్తే ఈ పేద జనాలు ఎవరైతే ఉన్నారో, ఎంతో ముక్కుబడితో వచ్చే నిజమైన భక్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు దాని లోపల దూరుతారు. దాని లోపల దూరితేనే వాళ్ళకి గర్భగుడి లోపల దూరినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వాళ్ళకి రావాలా, సంతృప్తి కలగాల వాళ్ళకి అనే ఉద్దేశంతో గర్భాలయంతో పాటు అంతర్గర్భాలయం కూడా ప్లాన్ చేయడం జరిగింది. అది కూడా నల్ల రాతితోనే కట్టాలా, నల్ల రాతితోనే పర్మనెంట్ గా కట్టాలా. ఇంకా 500 ఏళ్ళైనా ఎన్ని ఏళ్ళైనా కూడా ఈ దేవస్థానం బ్రహ్మాండంగా ఉండాలనే ఉద్దేశంతో అమ్మవారి ఇక్కడ కొలుగు తీరాలా, ఆ అమ్మ మొక్కులు మొక్కునే వాళ్ళు కోరికలు తీరాలా, ఊరు బాగుండాలా, అన్ని బాగుండాల ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అదే విధంగా విజయవాడ నుంచి సపతి గారు, అదే విధంగా అసిస్టెంట్ కమిషనర్ గారు, ఈఓ గారు, ఇంజనీర్లు అందరూ కూడా వచ్చారు నిన్న. అదేవిధంగా మన కడా ఆఫీస్ కలెక్టర్ గారు, మన వికాస్ మర్మక్ గారు, అదేవిధంగా అందరూ వచ్చారు. అందరూ వచ్చి నిన్న చూసుకొని ఈ మాదిరి ప్లాన్ ఎట్లా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఏదైతే ఎక్కడ వస్తుంది మనకు ఉండే సైట్ అంతా, రోడ్డు పోతే ఇంకా మిగిలేది ఎంత, ఇంకా ఇట్లా జరపల్లా అనేది కొంతమంది పెట్టినారు, ఇట్లే జరుపుకుంటాము అని.
ఇట్లా జరిగితే అది వీధి పోటు వస్తుందంట. ఏది సార్ వీధి వస్తుంది కదా మురుగన్ ట్యాక్స్ రోడ్, అది వీధి పోటు వస్తుంది సార్. అది అట్లా అయ్యేది కొద్దిగా ఇట్లా ఒక 10 అడుగులు ఇట్లా జరపాలా అనే దాని మీద వచ్చారు. సరే ఇది జరపాలా అది జరపాలా ఇది అంటే జరపొచ్చా జరుపుకూడదా?